హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి అందరూ ఎంతో ఎదురు చూసిన ఫైనల్కి అయితే ఫైనల్గా వచ్చేసింది మనకి. సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని గురించి క్లియర్గా నేను ఈ వీడియోలో ఎలా చూడాలి అనేసి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, అలాగే మీకు ఏదైనా ఫైనల్కి చూసుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉంది, అలాగే వెబ్సైట్ ఏమైనా ఓపెన్ అవ్వట్లేదు అనేసి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మీ సెషన్ ఏంటి, అలాగే మీరు ఏ ఎగ్జామ్ రాశారు, సో ఇలాగ మీ సబ్జెక్ట్ ఇవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే నేను దానికి సంబంధించిన లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. సో మీరు జస్ట్ దాన్ని ఆ లింక్ని క్లిక్ చేశారనేసి అంటే మీరు డైరెక్ట్గా ఫైనల్కి అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాదు, మీకు నెక్స్ట్ ఏదైతే మెరిట్ లిస్ట్ వస్తుందో దానికి సంబంధించి కూడా ఇలాగ నేను లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. మీకు అందరికి కూడా యూజ్ అయ్యేలాగా, అలాగే మీ ప్రతి ఒక్క కమెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా ఇంపార్టెంట్గా కావాలి అనేసి అనుకుంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరికి కూడా లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో కాబట్టి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ తర్వాత వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి ఫైనల్కి అయితే రావడం జరిగింది. సో ఒకసారి దీనికి సంబంధించి ఎలాగా చూడాలి అనేసి మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. సో ఫస్ట్ అయితే ఏపీడీఎస్సీ అనేసి క్లిక్ చేసి ఇక్కడ ఈ సెర్చ్ చేసినట్టయితే కనుక ఫస్ట్ ఏదైతే వెబ్సైట్ వచ్చిందో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా అఫీషియల్ పేజ్లోకి అయితే ఓపెన్ అవుద్ది. సో దీన్ని ఇలా స్క్రోల్ చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ ఇప్పటి వరకు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఫైనల్కి అనేసి ఒక కొత్త ఐకాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఫైనల్కి అనేసి ఉందో సో దాన్ని అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫైనల్కి అనేసి ఉంది చూడండి. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కంప్లీట్గా ఫైనల్ కీస్ అన్నీ ఇలా ఓపెన్ అవుతాయి. పక్కనేమో ఇనిషియల్కి, అలాగే ఇటు సైడ్ ఫైనల్కి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ ఇనిషియల్కి అలాగే ఫైనల్కి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలాగ మీకు ఏదైతే మీరు ఏ సెక్షన్లో రాశారో సో దానికి సంబంధించి మీది ఏంటి, టీజీటీయా, ఎస్ఏయా, ఇక్కడ చూడండి టీజీటీకి సంబంధించి, ఇక్కడ ఎస్ఏకి సంబంధించి లాంగ్వేజ్, ఎల్ అంటే లాంగ్వేజ్, ఎన్ఎల్ అంటే నాన్ లాంగ్వేజ్, పీజీటీకి సంబంధించి సో ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాగ మీరు ఏ షిఫ్ట్ అయితే దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంగ్లీష్ ప్రొవిజనల్ టెస్ట్కి సంబంధించి సో ఇలాగ ఇంకా మనకి అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే కొంచెం సర్వర్స్ అనేవి బిజీగా ఉన్నాయి మనకు ఓపెన్ చేయడానికి. సో ఇక్కడ ఏదైతే ఐకాన్ ఉందో సో ఐకాన్ ఇక్కడ ఇనిషియల్ కీకి సంబంధించిన ఐకాన్ క్లిక్ చేసి ఇనిషియల్ కీకి సంబంధించిన ఐకాన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఇది ఇనిషియల్ కీకి సంబంధించింది. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనకి ఏదైతే మనకి ఇంకా చాలామంది అడిగే ఒక క్వశ్చన్ ఏంటి అనేసి అంటే ఇక్కడ ఇది ఫైనల్ కీలో అబ్జెక్షన్స్ ఇంకా ఏమన్నా రాంగ్స్ ఉంటే అది తీసుకుంటారా అనేసి చాలామంది అడుగుతున్నారు. ఈ ఫైనల్ కీ అనేది ఫైనల్, ఇంకా ఎలాంటి అబ్జెక్షన్ కూడా తీసుకోరు. అండ్ అబ్జెక్షన్స్ తీసుకోరు, ఇంకేమీ కూడా చూడరు అనమాట. ఈ ఫైనల్ కీ అనేది ఇంకా దీన్నే మనకి ఫైనలైజ్ చేస్తారనమాట. సో చేంజెస్ ఎలాంటివి కూడా ఉండవు దీంట్లో, అలాగే అబ్జెక్షన్స్ కూడా ఎలాంటివి తీసుకోరు. సో చాలామంది అబ్జెక్షన్స్ తీసుకుంటారా, దీంట్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడుగుతున్నారు, కానీ అస్సలు తీసుకోరండి. ఇక్కడ మీ షిఫ్ట్కి సంబంధించి ఇలాగా ఏదైతే ఫైనల్కి అంటే సెకండ్ ఉందో ఫైనల్కి ఓపెన్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ర్యాండమ్గా ఒకటి ఓపెన్ చేస్తాను. ఇక్కడ టీజీటీ లాంగ్వేజ్ తెలుగు. సో దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఫైనల్కి కొన్నిసార్లు అది ఓపెన్ అవుతుంది, కొన్నిసార్లు ఓపెన్ అవ్వట్లేదు. చూడండి ఇప్పుడు ఓపెన్ అయింది. సో ఇది ఇలాగ మనకి కంప్లీట్గా మీరు ఏదైతే అబ్జెక్షన్ పెట్టారో, చాలామంది అబ్జెక్షన్స్ అయితే పెట్టారు కదా, సో అక్కడ మీరు ఏదైతే కీ అబ్జెక్షన్ పెట్టారో దాన్ని మీరు ఈ ఫైనల్ కీ చేంజెస్ అలాగే రెస్పాన్స్ షీట్తో ఈ రెండు కూడా క్వశ్చన్ ఆన్సర్ ఈ రెండు కూడా కంపేర్ చేసి చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుంటే మీకు యాడ్ స్కోర్ వచ్చిందా, లేదంటే అప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా చేంజ్ అయింది, సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ క్వశ్చన్ నెంబరు అండ్ అలాగే క్వశ్చన్ ఐడి అండ్ క్వశ్చన్ టైపు ఇలాగ మొత్తం అంతా కూడా ఇచ్చారనమాట. సో అలాగే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే ఎంత, అలాగే రాంగ్ ఆన్సర్ అయితే ఎంత, సో ఇలా ఇచ్చారు. సో ఇలా మీరు ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చెక్ చేసుకుని
మీరు అన్నీ కూడా నోట్ చేసుకోండి. ఇంక ఇది మనకి ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఇంకా తొందరలోనే పెట్టబోతున్నారు అనేసి అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా ఎవరికన్నా ఏ షిఫ్ట్‌లకి సంబంధించి అయినా ఫైనల్‌కి కావాలి అనేసి అంటే కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేశారు అనేసి అంటే నేను ఆ ఫైనల్‌కిని ఆ లింక్ అనేది మీకు కమెంట్ సెక్షన్‌లోనే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఎవరికైనా లింక్ కావాలి అనేసి అంటే కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో నాకు ఈ పలానా షిఫ్ట్ అండ్ పలానా లాంగ్వేజ్ అనేసి మీరు నాకు కమెంట్ చేసి ఏ సెషనో అంటే మార్నింగ్ సెషనో ఆఫ్టర్నూన్ సెషనో అన్నది పెట్టారనేసి అంటే లింక్ నేను వెంటనే మీకు పెట్టడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఒకవేళ కొంచెం ఏదైనా మీకు ఇబ్బంది ఉన్నా అది ఓపెన్ కాకపోయినా నేనైతే పర్సనల్గా మిమ్మల్ని గైడ్ చేయడానికి అయితే వీలుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అలాగే దీనికి సంబంధించి కొన్ని ఇంకా మనకు అప్డేట్ అవుతూ ఉన్నాయి. సో చాలా మందికి ఇంకా ఓపెన్ అవ్వకపోతే ఎవరు కూడా ఇబ్బంది ఏం పడొద్దు. సో ఇది మనకి మెల్లిమెల్లిగా అంటే ఇప్పుడే అంతమంది ఎక్కువగా చూసుకోవడం వల్ల ఈ సర్వర్స్ అనేవి కొంచెం బిజీగా ఉన్నాయి. సో కొంచెం టైం అయితే పట్టొచ్చు. చాలా మందికి ఓపెన్ అవ్వట్లేదు అని కూడా అంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఇది ఏదైతే సెకండ్ ఐకాన్ ఉందో ఈ ఐకాన్ని క్లిక్ చేయాలి. ఫస్ట్‌ది ఇనీషియల్‌కి, సెకండ్‌ది ఫైనల్‌కి. సో ఇలా ఫైనల్‌కి ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఆ ఓపెన్ అయిన దాన్ని బట్టి ఇదిగో మనకి ఇలా ఫైనల్‌కి అనేది ఓపెన్ అయింది. సో ఇలా ఓపెన్ అయిన దాన్ని బట్టి మీరు చెక్ చేసుకుంటే సరిపోద్ది. మీకు ఎవరికైనా ఓపెన్ అవ్వట్లేదు, ఏదైనా ఇబ్బందిగా ఉంది అనేసి అంటే ఖచ్చితంగా నాకు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేశారనేసి అంటే నేనే మీకు ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట దీనికి సంబంధించి. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఇంకా మీకు మెరిట్ లిస్ట్ ఇంకా అలాగే ప్రతి వచ్చిన అప్డేట్ కూడా మీకు అన్నీ కూడా నేను యూస్ఫుల్గా నేనైతే వీడియోస్ చేయడం జరుగుద్ది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా యూజ్ అవుద్ది కాబట్టి షేర్ చేయండి. అండ్ మీకు ఇలా ప్రతి అప్డేట్ కూడా మీ వరకు రావాలి అనేసి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.